విజయవాడ చాలా డేంజర్లో ఉంది. ఆ బోట్లు వదిలి బ్యారేజీని ఢీ కొట్టించండి రా. సరేనా, పని అయిపోయాక కలుస్తాం. ఆ హిందీ హీరోయిన్ వల్ల మనకి ఇబ్బంది అయ్యేలా ఉంది. దాన్ని తీసుకొచ్చి టార్చర్ చూపించండి. అది కేసు విత్డ్రా చేసుకునేలా చేయండి. ఇదిగోండి, డబ్బు తీసుకెళ్ళండి. అన్న పేరు నా పేరు మాత్రం బయటికి రాకూడదు. పని అయిపోయాక వచ్చి కలుస్తాం. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పెద్ద గొడవ చేయాలి. ఎంతమందినైనా సరే తీసుకెళ్లి కర్రలతో రాళ్లతో దాడి చేయించండి. అన్నా, ఒకవేళ ఈ కొట్లాట గొడవల వల్ల ఎవరి ప్రాణాలైనా పోతే పోనీ, అవన్నీ మేము చూసుకుంటాం, మీకెందుకు. ఓకే సరే, పని అయ్యాక వచ్చి కలవండి. నా పేరు అన్న పేరు మాత్రం బయటికి రాకూడదు. రాష్ట్రంలో ఇన్ని గొడవలు చేపిస్తున్నాడు, పోలీసులు దొరికితే పరిస్థితి ఏంటి? ఆయన రాకుండా మనల్ని మధ్యలో పెట్టాడు కదరా. ఆయన అసలు చెక్కడు. మనం దొరికిపోతే మనం దొరికిన అన్న పేరు బయట పెట్టాం కదరా. ఏంటి అంత కంగారు రే పడుతున్నావ్? రే గుంటూరులో జరిగిన మన గొడవల్లో మన వాళ్ళందరూ పోలీసులకు దొరికిపోయారా. మన వెనకాల ఎవరున్నారో కూడా వాడు చెప్పేశాడంట్రా. మొత్తానికి దొంగ బయటకు వచ్చాడు రా.